ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కానే కాదు, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కానే కాదు. ఈరోజు భారతదేశానికి ఒక సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా ఉన్నటువంటి ఒక మహనీయుడు యొక్క 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాలి, ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇంత ఫైనాన్షియల్ కన్స్టెన్స్ ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల తర్వాత మీ ముందు మరలా మాట్లాడాలి, అలాంటి అంశాన్ని మీ ముందు ప్రజెంట్ చేయడానికి నాకు సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 17 ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది, అప్పట్లో ఉన్నటువంటి 30 కోట్ల మంది, కనీసం రమారమి 7 కోట్ల మందిగా ఉన్నటువంటి దళితులు అన్టచబిలిటీ ఎదుర్కొంటున్నారు. అంటే వివక్ష. ఈ అన్టచబిలిటీని తీసేయాలి అంటే ఈ దేశంలో ఖచ్చితంగా ఒక ఆర్టికల్ ఉండాలి, ఒక ప్రాథమిక హక్కుగా ఉండాలి. అది అంటే వివక్షత ఎదుర్కొని అన్టచబిలిటీ అనేది ఇట్ ఈస్ అన్ అఫెన్స్గా దాన్ని రాజ్యాంగంలో పొందుపరచాలి అని ఆయన ఎంతో కష్టపడి ఒక ఆర్టికల్ని, అన్టచబిలిటీ అనే ఒక ఆర్టికల్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టాడు. దీని మీద కొంత చర్చ జరిగింది. అన్టచబిలిటీ ఏ ఫామ్లో ఉండాలి, ఎవరెవరు అన్టచబిలిటీ ఉండాలి అనే దాని మీద చాలా చర్చ జరిగింది. ఆ చర్చ జోలికి నేను పోను. ఎందుకంటే మొత్తానికి మన రాజ్యాంగంలో, భారతదేశం యొక్క రాజ్యాంగంలో కోట్లాది మంది ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అన్టచబిలిటీని, అంటే ఈ రోజున 140 కోట్ల మందిలో 40 కోట్ల మంది ఎదుర్కొంటున్నటువంటి అన్టచబిలిటీ, అప్పట్లో 7 కోట్ల మంది ఎదుర్కొన్న అన్టచబిలిటీని తీసివేయాలనేటువంటి ఒక ప్రయత్నంతో భారతదేశంలో రాజ్యాంగంలో అన్టచబిలిటీని పెట్టినటువంటి ఒక మహనీయుడు ఈరోజు కొన్ని కోట్ల మంది ఈ అన్టచబిలిటీకి దూరంగా సమాజంలో మేము బ్రన్సులమే అని బతకడానికి కారణమైనటువంటి వ్యక్తులుగా నేను అంటున్నా. అమరావతిలో రైతులు వాళ్ళు కూడా అన్టచబిలిటీ ఎదుర్కొన్నారు. ఎందుకంటే వాళ్ళ పొలాలు రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకొని వాళ్ళని రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీ రైతులని కాపాడింది రాజ్యాంగమే. నేను కొన్ని వందల సందర్భాల్లో అమరావతి పోరాటానికి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, నిలువెత్తి విగ్రహాన్ని పెట్టి ఎవ్రీడే పాలాభిషేకం చేసేవాళ్ళు వాళ్ళు. సో ఈరోజు మర్చిపోయినారు అంబేద్కర్. అమరావతి ఈరోజు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అక్కడ అంబేద్కర్ని తలుచుకునే వాళ్ళు లేరు. ఎందుకు అంటే వాళ్ళ పర్పస్ సర్వ్ అయిపోయింది, అంబేద్కర్ తోటి వాళ్ళ ఉద్దేశాలు అయిపోయినాయి కాబట్టి ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి మహనీయుడికి ఈరోజు అన్టచబిలిటీ ఎదుర్కొంటున్నాడు అని చెప్పడానికి చాలా సిగ్గేస్తుంది నాకు. ఎస్ ఈ దేశంలో అన్టచబిలిటీని లేకుండా చేయాలని తన జీవితమంతా పోరాటం చేసిన ఒక మహనీయుడికి ఈరోజు వివక్ష. కెన్ ఎనీవన్ బిలీవ్ దిస్? ఎవరైనా నమ్మగలవా? ఈరోజు అంబేద్కరే వివక్షత ఎదుర్కొంటున్నాడు అని చెప్తే ఎవరైనా నమ్మగలరా? ఎంత దుర్మార్గంగా తయారైంది అంటే దేపాభ్యమానంగా ఎలిగిపోయినటువంటి అంబేద్కర్ విగ్రహం, స్వరాజ్ మైదానం ఈరోజు అక్రమాలకి అడ్డాగా మిగిలిపోయింది అని ప్రకటించటానికి చాలా సిగ్గుపడుతుంది. నిజంగా ఒక అంబేద్కర్ వాదిగా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా, రాజకీయ పార్టీలు, న్యాయమూర్తులు అవన్నీ పక్కన పడేసేయండి, ఒక పౌరుడిగా ఈరోజు ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక మహనీయుడు ఉన్నటువంటి విగ్రహం ఉన్నటువంటి పరిస్థితిని, దేపాభ్యమానంగా ఎలిగినటువంటి ఆ స్వరాజ్య మైదానం ఈరోజు అక్రమాలకు అడ్డాగా, అసాంఘిక శక్తులకు అడ్డాగా, ప్రేమికులకి లవర్స్ పార్క్గా, ఒక చీకటి ప్రదేశంలో బంధించబడ్డ ఒక దుర్మార్గమైనటువంటి ప్రదేశంగా మారిపోయిందని చెప్పటానికి సిగ్గుపడుతున్నాను నేను. అది కూడా విజయవాడ నడిబొడ్డులో. దీనికి కారణం ఈ విగ్రహాన్ని గత ప్రభుత్వం నెలకొల్పింది కాబట్టి దీన్ని ఏ విధంగానూ డెవలప్ చేయకూడదు అనేటువంటి ఒక చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం యొక్క సాడిస్టిక్ బిహేవియర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏదో ఒక రకంగా అక్కడి నుంచి తొలగించాలి, ఈ విగ్రహాన్ని డెవలప్ చేయకూడదు,
అక్కడ ఉన్నటువంటి ఆడిటోరియాన్ని డెవలప్ చేయకూడదు, అక్కడ ఉన్న సినిమా థియేటర్ని మూతవేయాలి, అక్కడ ఆ లైబ్రరీగా ఏ విధంగానూ కొనసాగటానికి లేదు, ఏ ఒక్క సందర్శకుడు అక్కడికి రాకుండా దీన్ని లాసుల్లో వస్తుంది కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఏదో ఒక రకంగా మూసివేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, నారా లోకేష్ అధ్యక్షతన, పవన్ కళ్యాణ్ అధ్యక్షతన, భారతీయ జనతా పార్టీ అధ్యక్షతన చాలా సీరియస్గా జరుగుతుంది అని చెప్పటానికి చాలా సిగ్గుపడుతున్నా. ఈ అంశాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. జై భీమ్రావ్ భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఆ మహనీయుడి పేరునే మా పార్టీ పేరుగా పెట్టుకున్నాం మేము. ఈ రోజున ఆ ప్రదేశం అక్రమాలకు అడ్డాగా, అసాంఘిక శక్తులకు అడ్డాగా మిగిలిపోయింది అంటే దానికి కారణం ఎవరు? 400 కోట్లకు పైబడి రూపాయలతోటి ఖర్చు పెట్టి ఈరోజు విగ్రహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతిష్ఠిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం కనీసం లైట్లు కూడా నోచుకొని ఏసీ అక్కడికి వచ్చేటువంటి వ్యక్తులకి కనీసం మంచినీళ్ళ ఫెసిలిటీ కూడా ఇవ్వలేని ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో ఆ ప్రదేశాన్ని మార్చేస్తే చెత్త చెదారం, చెత్త కుప్పలతోటి, పెంట కుప్పలతోటి పాచి, మొత్తం ఫౌంటైన్లు మొత్తం పాచి ఆ ప్రదేశం అంతా దుర్గంధం, ఆ ప్రదేశం నిండా చెత్త చెదారం దుర్గంధం, ఇంకా చెప్పటానికి నా నోటి మాటలు రాని విధంగా ఆ విగ్రహం ఈరోజు శిథిలావస్థకు చేరుకుంటే కూటమి నాయకుల కళ్ళు కనిపించటం లేదా? చంద్రబాబు నాయుడు నీ కళ్ళు కనిపించటం లేదా? ఏమయ్యా నారా లోకేష్ నీ కళ్ళు కనిపించటం లేదా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీ నోట మాట పెగలటం లేదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుని నేను అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచేటువంటి ఒక గొప్ప మహనీయుని సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్తారే మీరు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం పరిస్థితి ఒకసారి చూడండి. నేను రాష్ట్ర ప్రజలందరికీ నేను ఆధారం లేకుండా ఏ ఒక్క మాట